హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 136వ భాగం. ఓకే అంటూ ఓ క్షణం కళ్ళు మూసుకోగానే సన్నగా వినిపిస్తున్న పట్టీల చప్పుడు వినిపిస్తుంటే తనకి కుడివైపు నుండి వస్తున్న జవ్వాది స్మెల్ కి చిన్నగా నవ్వుకొని తన అడుగుల చప్పుడు వినిపించకుండా చీకట్లో ఒక్కో అడుగు ముందుకేస్తున్నాడు అభిరామ్. అబ్బి వాడే స్ప్రే చాలా దగ్గరగా తెలుస్తుంటే అతని కోసం దిగజారిపోతున్న తన ఆత్మాభిమానానికి కళ్ళు ఆగనంటూ వర్షిస్తున్నాయి. ఒక్కొక్కటిగా ఆమె ఒంటి మీద వలువలను తీసి పక్కన పడేస్తుంది మను. పూర్తి నగ్నంగా మారిన తన దగ్గరికి అతను చేరువయ్యే కొద్దీ గుండెల్లో అలజడి మొదలై ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంటే అప్రయత్నంగా చేతులతో తన గుండెలను దాచుకుంటూ వెనక్కి తిరిగింది మను. మనుకి ఒక్క అడుగు దూరంలో వచ్చి ఆగిన అభికి అక్కడేం కనిపించకపోయినా తన నుండి వచ్చే స్వచ్ఛమైన అరోమా తన ముక్కు పుటాలకు అతి దగ్గరగా తగులుతుండడంతో నువ్వెక్కడే ఉన్నావని నాకు బాగా తెలుసు అంటూనే నవ్వుతూ చేయి చాచి తనని పట్టుకున్నాడు. నగ్నంగా తగిలిన తన ప్రైవేట్ పార్ట్స్ కి కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఫీల్ అయి చెయ్యి వెనక్కి తీసుకుని 4 అడుగులు వెనక్కి వేశాడు అభిరామ్. గుండెల్లో బాధనంతా దిగమింగుకున్న మను కళ్ళు తుడుచుకుని, ఏమైందభి, ఎందుకు ఆగిపోయావు? ఈరోజు పూర్తిగా నీకు భారీగా మారాలని డిసైడ్ అయిపోయాను అంటూ ఒక అడుగు ముందుకు వేయగానే సీరియస్ టోన్తో, ఎందుకు స్టెప్ తీసుకున్నావు మను అని అడిగాడు అభిరామ్. నవ్వుతూ, ఇందులో స్టెప్ తీసుకోవడానికి ఏముందభి, నేను నీ భార్యని, నీకన్ని రకాలుగా దగ్గరవ్వాలని. తప్పు కాదే. మరి నువ్వు కట్టిన బెట్ సంగతేంటి? అందులో ఓడిపోయాననుకో అని బాధగా చెప్తుంటే, మన పందెం ప్రకారమే నీ ముందు అని ఓ క్షణమాగి ఏమీ లేకుండా నిలబడ్డాను. నన్నేం చేసుకున్నా ఇక నీ ఇష్టం అంది మను. అతని నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఏంటభి ఆలోచిస్తున్నావు? నా నుండి నీకేం కావాలో చాలాసార్లు అడిగావు కదా. ఇంట్లో దొరకపోతే ఎవరైనా హోటల్కి వెళ్తారని చెప్పావు. నీకు అవసరం రానివ్వాలనుకోవడం లేదు. నువ్వు కోరుకుంది ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని మను అంటే సన్నగా నవ్వాడు. ఆ నిశ్శబ్దంలో కూడా అతని చిరునవ్వు స్పష్టంగా వినిపిస్తుంది మనుకి. నవ్వుతూ అతను అడుగులు ముందుకేస్తుంటే బాధగా తలోంచుకుంది మను. ఎంత భారీగా అతనికి దగ్గరవబోతున్నా ఎక్కడో తెలియని బాధ. తానెంత పిరికిదైనా తన ఆత్మాభిమానాన్ని చంపుకొని అతనికి దగ్గర కావాల్సి వస్తుందన్న బాధ మనసుని మెలిపడుతుంది ఆమెకు. కాని ఇప్పుడు ఏమీ చేయలేదు. తనకి అభి కావాలి, అభితో సాంగత్యం కావాలి. రామ్ చెప్పింది ఎంతవరకు నిజమన్నది తనకు అనవసరం. అభి ప్రేమ పూర్తిగా తనకి మాత్రమే సొంతం కావాలి. అలా కావాలంటే తనని దూరం పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఇష్టం లేకపోయినా మనసా వాచా కర్మన తనని అన్ని రకాలుగా అతనికి అర్పించుకోవడానికే సిద్ధపడి గట్టిగా కళ్ళు మూసుకుంది మను. ఆమె ఆలోచనకి నవ్వుకుని కోట్ తీసి తన భుజాల చుట్టూ నిండుగా కప్పి లైట్ సైన్ చేశాడు అభిరామ్. ఒక్కసారిగా మూసిన కళ్ల వెనుక వచ్చిన ఫ్లాష్ లైటింగ్కి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన ఎదురుగా నవ్వుతూ నిలబడి ఉన్నాడు అభిరామ్. తనని తను చూసుకోగానే తన భుజాల నుండి మోకాళ్ల వరకు నిండుగా అభి కోట్ కప్పి ఉండడం చూసి అభి అంటూ నెమ్మదిగా పిలిచింది. తన దగ్గరగా వచ్చి, నిజంగా మనిద్దరి మధ్య ఇది జరగడం నీకు ఇష్టమైతే నీ కళ్ళల్లో ఈ కన్నీళ్ళెందుకొస్తున్నాయి మను అని అడిగాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక అంత సూటిగా అడుగుతున్న అతని కళ్ళల్లోకి చూడలేక పూర్తిగా తల కిందకి దించేసింది మను. ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి తన కన్నీళ్లు తుడుస్తూ, నేను చెప్పనా? నీకిష్టమైతే నీ కళ్ళల్లో ఈ కన్నీళ్లు రావు. నన్ను చూడగానే నీ కళ్ళు సిగ్గుతో వాలిపోతాయి. నాకిది కావాలి అనుకుంటే నా నుండి తప్పించుకోవడం నీ తరం కాదు మను. సరదాగా ఏడిపించాలని నువ్వు ఉడుక్కుంటే నీ బుంగమూతి చూడాలనుకుంటానే కాని నీకిష్టం లేకుండా బలవంతంగా నీ శరీరాన్ని సొంతం చేసుకోవాలనుకోను
అలా అనుకునేవాణ్ణైతే నువ్వు పెట్టిన ఈ కండిషన్కి అసలు ఒప్పుకునేవాణ్ణే కాదు. నువ్విలా చీకట్లోనే కాదు, నా ఎదురుగా ఇలా నిలబడినా నీ మీద నాకున్న ఫీలింగ్ ఎప్పటికీ మారదు. మనసు చంపుకుని నాతో ఇంటిమేట్ అవ్వాలనుకుంటున్నావు, బట్ నీతో అలా కలవాలనుకుంటే నా దృష్టిలో నీకు నాతో తిరిగిన అమ్మాయిలకి పెద్ద తేడా లేదు. శరీరం కంటే మనసు చాలా ముఖ్యం మను. మన శరీరాలు కలవలేదేమో కానీ మనసులు ఎప్పుడూ కలిసిపోయాయి. నువ్వు పెట్టిన బెట్లో మిగిలింది కేవలం 2 నెలలు. అందులో గెలిచాకే నేను సొంతం చేసుకుంటాను. బట్ ఈలోపు ఏమైనా జరగచ్చు. ఏవేవో ఆలోచనలు చేసి నీ మనసు పాడు చేసుకోకు అని అభిరామ్ ఎంతో అనునయంగా చెప్పగానే అతన్ని చుట్టేసి గట్టిగా ఏడుస్తూ, ఐఎమ్ సారీ అభి, ఐఎమ్ సో సారీ. నిజంగా నాకు నీ మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ నువ్వెక్కడ నాకు దూరం అవుతావోనని ఏదో భయం నన్ను వెంటాడుతుంది. నువ్వు నీ ప్రేమ ఈ 2 నాకు మాత్రమే సొంతం కావాలి. అందుకే ఏం చేయాలో తెలియక పూర్తిగా నిన్ను నావాణ్ణి చేసుకోవాలనుకున్నాను. నాకేం అర్థం కావట్లేదు అభి. టోటలీ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నాకెందుకు ఇలా అవుతుందో నాకేం తెలియట్లేదు అని వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తుంటే ఆమె వెన్ను మీద నిమురుతూ రిలాక్స్ మను అంటున్నా తను ఏడుపు ఆపకపోవడంతో ఆమెతో సహా బెడ్ మీద వాలిపోయి తన పెదవులందుకున్నాడు. దాదాపు 10 నిమిషాల పాటు వదలకుండా ఆమెను ముద్దాడి తన ఏడుపును కంట్రోల్ చేయగలిగాడు అభిరామ్. సారీ అంటూ అతన్ని గట్టిగా చుట్టేసింది. తన తల మీద ముద్దు పెట్టి, ఇట్స్ ఓకే, వెళ్ళి డ్రెస్ చేసుకో, నేను ఫ్రెష్ అయి వస్తాను, భోంచేద్దాం. వద్దన్నావు? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని 2 రోజుల నుండి నువ్వు సరిగ్గా తినట్లేదని నాకు బాగా అర్థమైంది. డౌట్గా చూస్తూ, నీకెలా తెలుసు? ఏముంది, నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? చెప్పిన సారీలు చాలే కాని పద అనగానే నవ్వుతూ తనను పైనుండి లేవగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అభిరామ్. కోట్ రిమూవ్ చేయబోయి తనని తను అద్దంలో చూసుకుంది. అభి మంచి హైట్ మూలాన తన కోట్ ఆమె మోకాళ్ల వరకు వచ్చేసింది. చిన్నగా బ్లష్ అవుతూ దాన్ని మరింత గట్టిగా చుట్టుకొని మురిసిపోతుంటే వాష్రూంలో నుండి మను అయ్యిందా అన్న అభి గొంతు వినిపించగానే ఆ అయిపోయింది అంటూనే బెడ్ లైట్ వెలుగులో కోట్ రిమూవ్ చేసి తన శారీ కట్టుకుంటూ లైట్ ఆన్ చేసింది. నా నమ్మకమే నిజం. నా అభి మారిపోయాడు, పూర్తిగా మారిపోయాడు. ఈ రామ్ అనవసరంగా నన్ను మిస్లీడ్ చేస్తున్నాడు అనుకుంటూ శారీ కట్టుకోగానే వెనుక నుండి ఆమెను చుట్టేశాడు అభిరామ్. తల వెనక్కి తిప్పి చూస్తే ఆమె ముద్దుటి మీద ముద్దు పెట్టి, ఆకలేస్తుంది, ఈరోజు నీకిష్టమైనవన్నీ చేశాను. నాకేస్తుంది ఆ ఆకలి కాదు అని అభిరామ్ అంటే, ఛీ అంటూ చెంప మీద స్లాప్ ఇచ్చి, ఇలా ఏడిపించే నాకు లేనిపోని డౌట్లు పెడుతున్నావు, పద అంటూ తన చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. అప్పటికే అందరూ నిద్రపోవడంతో మనుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని గోరు ముద్దలు చేతి తినిపిస్తున్నాడు అభిరామ్. వీళ్ళని దూరం నుండి చూస్తున్న రామ్, ఛా వీడేం చెప్పి చచ్చాడు, మళ్ళీ వీళ్ళు మామూలుగానే ఉన్నారు అనుకుంటూ అసహనంగా ఫీల్ అయ్యాడు. మను, ఏంటబి? నేను అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాలి. ఎక్కడికి? పద చెప్తాను అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే, ఉన్నట్టుండి దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనుకుంటూ కంగారుగా ఎదురొచ్చి, కృష్ణ నేను కూడా రానా? బెంగళూరులో నా వస్తువులు కొన్ని ఉండిపోయాయి అని అడిగింది రాధ. నేను మాన్షన్కి వెళ్ళట్లేదు రాధా, నీకంత అర్జెంట్ అయితే రామ్ని తీసుకువెళ్ళు అని చెప్పి డ్రైవర్ని వద్దని తనే స్టీరింగ్ తీసుకున్నాడు అభిరామ్. మణిపాల్ హాస్పిటల్, బెంగళూరు. హాస్పిటల్కి ఎందుకొచ్చాం? ఎవరికైనా బాగలేదా అభి? పద చెప్తానంటూ లోపలికి తీసుకెళ్లాడు. తను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడో, అసలు ఇక్కడ ఎవరున్నారో, ఎవరికి హెల్త్ బాగలేదో ఏమీ అర్థం కాక తన వెనకే బొమ్మలా నడుస్తుంది మను. ఐసీయూ ముందు ఒక అమ్మాయి దీనంగా కూర్చుని ఉండడం చూసిన మనుకి తను మొన్న అభితో పాటు ఫోటోలో చూసిన అమ్మాయిని పోల్చుకోవడానికి పెద్ద టైం పట్టలేదు. టీనా అని అభి పిలవగానే అప్పటి వరకు తలొంచుకున్న ఆ అమ్మాయి అభిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంది. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వల్లే మా అక్క నాకు దక్కింది, తను నాతో మాట్లాడింది అంటుంటే టీనా వెన్ను మీద నిమురుతూ, నేను చెప్పానుగా మీ అక్కకి ఏమీ అవ్వదు, త్వరలోనే లేచి నడుస్తుంది కూడా అని మనుని పిలిచి తన పేరు టీనా అంటూ పరిచయం చేశాడు. నవ్వుతూ నమస్తే చెప్పిందామే. అభి, అసలెవరి అమ్మాయి? టీనా, డాక్టర్ని తీసుకురా అని చెప్పగానే సరేనా అంటూ ఆమె వెళ్ళిపోగానే చెప్తాన్రా అంటూ గ్లాస్ డోర్ దగ్గరికి తీసుకెళ్లి
ఒళ్లంతా కట్లతో నిర్జీవంగా పడుకొని ఉన్న లీసాని చూపించాడు. తనని చూడగానే ఏదో మేజర్ యాక్సిడెంట్ అని అర్థమవుతుంటే, ఎవరా అమ్మాయి, నీకు తెలుసా అని అడిగింది మను. తన పేరు లీసా. నాతో లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేసిన ఎంతోమంది అమ్మాయిల్లో తను ఒకటి. బట్ షీ ఈజ్ సంథింగ్ స్పెషల్ ఫర్ మీ. ఎందుకో తెలుసా, తనకి చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు. ఇప్పుడు వెళ్ళిన అమ్మాయి పేరు టీనా. లీసాకి చెల్లెలవుతుంది. ఈ ప్రపంచంలో తనకున్న ఏకైక బంధం టీనా మాత్రమే. నాతో రిలేషన్ మెయింటైన్ చేసిన వాళ్ళంతా కేవలం వాళ్ళ సుఖం కోసం నా దగ్గరికి వస్తే, కానీ లీసా అలా కాదు. తనకే నేనంటే చాలా ఇష్టం. ఎంతంటే నా పర్సనల్ విషయాలు కూడా తనకి నేను చెప్పుకునేంతలా. కానీ నేను తనని డబ్బు ఇచ్చి అవసరం తీసుకునే మనిషిలానే ఉపయోగించుకున్నాను తప్ప అంతకుమించి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయాను. కానీ తను మాత్రం నేనెంత బాధ పెట్టినా, ఎంత నరకం చూపించినా నా మీద ఇష్టంతోనే అన్నీ భరించింది. ఏ రోజు నాకు అడ్డు చెప్పలేదు. బట్ మన పెళ్ళయ్యాక తనని మ్యాక్సిమం అవాయిడ్ చేశాను. నువ్వు బెడ్ కట్టిన తర్వాత కంప్లీట్గా తనని ఇంతవరకు నేను చూసింది కూడా లేదు. డబ్బిచ్చేశాను, నా పని అయిపోయింది అనుకున్నాను తప్ప తను ఎలా ఉంది, ఇంతవరకు నాకు కాంటాక్ట్లోకి ఎందుకు రాలేదని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కానీ 4 రోజుల క్రితం టీనా ఫోన్ చేసే వరకు లీసా పరిస్థితి ఇంత దారుణంగా ఉందని నాకు తెలీదు. అసలేం జరిగిందంటే, హలో సార్, నా పేరు టీనా. నేను లీసా చెల్లెల్ని. మా అక్కకి 2 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది. చావు బతుకుల్లో ఉంది. మాట్లాడాలి, ప్లీజ్ సార్, ఒక్కసారి రాగలరా అనడంతో అప్పటి వరకు లీసా పేరుని మర్చిపోయిన అభి తనకి యాక్సిడెంట్ అయిందని తెలియగానే ఇమ్మీడియట్గా మను కూడా ఒక మాట కూడా చెప్పకుండా బెంగళూరుకి బయలుదేరాడు. ఒళ్లంతా కట్లతో రూపమన్నది లేకుండా జనరల్ వార్డులో దిక్కులేని దానిలా ఉన్న లీసాని చూడగానే మనసంతా తరుక్కుపోయింది అభికి. ఏం జరిగింది టీనా? 2 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది సార్. ఏవేవో సర్జరీ చేయాలని చెప్తున్నారు. చాలా డబ్బు ఖర్చవుతుందంట. నాకేం చేయాలో తెలియలేదు. నా సర్టిఫికెట్లన్నీ బ్యాంకులో పెట్టి చాలా వరకు డబ్బులు తీసుకొచ్చి కట్టేశాను. ఎన్ని సర్జరీలు చేసినా అక్క స్పృహలోకి రావట్లేదు. ఆ డబ్బులు సరిపోవట్లేదు. ఇంకో 10 రోజుల్లో సర్జరీ చేయకపోతే అక్క పూర్తిగా కోమాలో ఉంటుందని చెప్తున్నారు. నాకేం చేయాలో తెలియలేదు. మీ గురించి అక్క ఎప్పుడూ చెప్తుండేది, కానీ మీరెలా ఉంటారో తెలీదు. తన ఫోన్ కూడా యాక్సిడెంట్లో ఎక్కడో పడిపోవడం వల్ల మీ నెంబర్ కూడా నాకు తెలీదు సార్. మొన్న అక్క డైరీలో చూస్తే మీ నెంబర్ కనిపించింది. అందుకే మీకు కాల్ చేశాను. ప్లీజ్ సార్, అక్క తప్ప నాకింకెవరూ లేరు. మీరు మాత్రమే మాకు హెల్ప్ చేయగలరు. మీకు అక్కకి ఉన్న రిలేషన్ నాకు తెలుసు అని ఏడుస్తూ తల్లుంచుకొని బాధగా, నేను మీకు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేను. కావాలంటే అక్క బదులుగా ఎన్ని రోజులు కావాలన్నా నేను మీతో ఉంటాను అని టీనా అనగానే తనేం విన్నాడో తనకే అర్థం కాలేదు ఒక్క క్షణం అభిరామ్కి. తన మాటలకి కళ్లల్లో సన్నగా తడిచేరింది అతనికి. 20 ఏళ్లుంటాయేమో. తనకున్న ఒకే ఒక బంధం కోసం తనని తను కాలిపోవడానికే సిద్ధపడింది. బాధగా ఆమె తల మీద చెయ్యేసి, మీ అక్క నిన్ను చెల్లెల్లా కాకుండా తన కూతుర్లా చూసుకుంది. అప్పుడు నువ్వు నాకు కూతుర్లాంటిదానివి. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకెక్కడా మాట్లాడకు, అర్థమైందా అని వార్నింగ్ టోన్తో చెప్పి, ఇక నుండి నీ బాధ్యత నాది. బాగా చదువుకో. మీ అక్కకి ఏం కాదు, నేను చెప్తున్నాను కదా అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఇమ్మీడియట్గా ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేయించాడు అభిరామ్. ఈ 4 రోజులుగా నేనొస్తుంది ఇక్కడికే మను. ఈ నా చిన్నపిల్ల. వీళ్ల బాధ్యతను ఎవరికో అప్పగించడం నాకిష్టం లేదు. ఎందుకంటే తనని నేను అన్ని రకాలుగా వాడుకున్నాను. వీళ్ళకిప్పుడు నా అవసరం ఉంది. ఇది నీకు చెప్తామంటే నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో అర్థం కాలేదు. అందుకే చెప్పలేకపోయాను. పద అంటూ లోపలికి తీసుకెళ్లాడు. లీసా అని పిలవగానే నెమ్మదిగా కళ్ళు తెరిచింది లీసా. తన పక్కనే కూర్చుని ఆమె తల మీద నిమురుతూ, ఇప్పుడెలా ఉంది అంటే బాగుందన్నట్టు తలూపింది. నిన్ను చూడ్డానికి మా ఆవిడొచ్చింది చూడు అంటూ మనుని చూపించాడు. నవ్వుతూ పైకి లేవబోతుంటే బెడ్ అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టాడు అభి. అది కష్టంగా తన చెయ్యిని చాస్తుంటే కంటి నిండా నీళ్లతో లీసా చేయి పట్టుకుని తన పక్కనే కూర్చుంది మను. ఇంతలో డాక్టర్ రావడంతో, మను నువ్విక్కడే ఉండు, ఇప్పుడే వస్తానంటూ అభి వెళ్ళిపోయాడు. మను చేతిని సన్నగా నొక్కుతూ, అభికి నువ్వంటే చాలా ఇష్టం మను. నీకోసం చాలా మార్చుకున్నాడు. కేవలం నీకోసమే తన అలవాట్లు, ఆలోచనలు అన్నిటినీ మరో దారికి మళ్లించాడు అని లీసా అంటే నవ్వుతూ తెలుసన్నట్టు కళ్ళార్పింది. తను దప్పుదారిలో నడిచాడేమో కాని తప్పుడు మనిషి కాదు. లేకపోతే ఈ లీసా ఎంతమందికి ఎంగలి విస్తిరిగా మారేదో.
కేవలం నా వెనుక తనున్నాడు కాబట్టే నేనెలాంటి దాన్నో తెలిసినా ఎవ్వరూ నా జోలికి రాలేకపోయారు. అభిని ఎప్పుడూ అపార్థం చేసుకోకు మను. మా ఇద్దరి మధ్య ఇప్పుడు కేవలం స్నేహబంధం తప్ప ఇంకేం లేదు. అర్థం చేసుకుంటావు కదా అంటే నవ్వుతూ కళ్ళార్పింది మను. కంటి నిండా నీళ్లతో తననే చూస్తున్న మనుని చూసి ఏమైంది అని అడిగాడు అభిరామ్. గట్టిగా ఆమెను హక్ చేసుకుని ముఖమంతా ముద్దులు పెడుతూ, నువ్వు చాలా మంచివాడివి, చాలా చాలా మంచివాడివి. నేను అర్థం చేసుకోవడంలో ప్రతిసారి పొరపడుతూనే ఉన్నాను. నువ్విలా రోడ్ల మీద ముద్దులు పెడుతుంటే మనం ఇంకోలా అనుకుంటారు మను. అనుకుంటే అనుకున్నారులే. రోడ్డైతే ఏంటి, ఇల్లైతే ఏంటి, నా మొగుడు నా ఇష్టం. తను కూడా హక్ చేసుకుని, అయితే కార్ అక్కడుంది, అక్కడికెళ్ళి కంటిన్యూ చేద్దామా అని హస్కీగా అంటే అతని కౌగిలి వీడకుండానే మత్తుగా సరేనంది. ఆమెని 2 చేతులతో లిఫ్ట్ చేసి కార్ దగ్గరికి తీసుకెళ్లాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, లీసా దగ్గరికి ఇన్ని రోజులుగా వెళ్ళాడు అభిరామ్. లీసా క్యారెక్టర్ ఎప్పుడో ఇంతకుముందు స్టార్టింగ్ ఎపిసోడ్స్లో వచ్చింది. తర్వాత తనొకసారి గాయత్రికి కాల్ చేసినా, అదే అభిరామ్ కోసం కాల్ చేసినా గాయత్రి లిఫ్ట్ చేసి తను లేదని చెప్పడంతో ఆ తర్వాత అతన్ని కాంటాక్ట్ అవ్వలేదు. ఈ మధ్యలో తనకి యాక్సిడెంట్ అవడంతో పరిస్థితి ఇలా అయిపోయింది. ఎన్ని రోజులుగా అభి వెళ్తుంది ఆమె దగ్గరికే. ఇప్పుడిక అభి విషయంలో మనోకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక రామ్ కానీ రాధ కానీ ఎన్ని చెప్పినా పొరపాటును కూడా వాళ్ళని విడదీయలేరేమో కదా. మరి తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నా. మరి మీరు? సో ఫ్రెండ్స్, స్టోరీ చాలా బాగుంది. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.